నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? నిన్న మనం చర్చించుకున్నాము. ఇండియాకి ఎంత నష్టం రాబోతోంది, అమెరికాకి ఎంత లాభం రాబోతోంది. ఈరోజు మనం ఇరాన్, చైనా, రష్యాకి ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం ఏమిటి? అరబ్ దేశాలకు కలిగిన నష్టం ఏమిటి? యూరోప్‌కి కలిగే నష్టం ఏమిటి? చూద్దాం మనం. ఎప్పుడైనా అగ్రరాజ్యాలు అగ్రరాజ్యాలే. అగ్రరాజ్యానికి యుద్ధము వచ్చినా, యుద్ధం ఆగినా ఎప్పుడూ కూడా లాభమే. నష్టమే అయితే ఉండదు. రాజుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న విధంగా మారింది ఇప్పుడు అమెరికా, రష్యాల తంతు. ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు చైనా, రష్యా ఆయిల్ రిగ్స్ మీద ఆధారపడటము, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవటము మనం ఇప్పుడు గమనించాల్సి వస్తుంది. అంటే ఉన్నట్టుండి రష్యాకి భారీగా దిగుమతులు చైనా చేసుకుంటం వల్ల వచ్చి పడిన లాభాలు రష్యాకి. అమెరికా వైపు చూస్తుంటే అరబ్ దేశాలు కానీ, ఇతర దేశాలు కానివ్వండి, అవన్నీ కూడా లాకిడ్, బోయింగు, ఆర్ఎక్స్ వీటిల నుంచి ఆయుధాలు కొనటము, చేయటము వల్ల అమెరికా కూడా చాలా లాభాలు ఏర్పడ్డాయి. చమురు కనుక $95 దాటితే కనుక బ్యారెల్‌కి రోజుకి రష్యాకి $175 మిలియన్ ఆదాయం పెరుగుతుంది. అంటే ఒక సంవత్సరానికి $60 బిలియన్ నికర లాభం వస్తుంది. వీటన్నిటినీ కూడా రష్యా అనుకోని విధంగా వచ్చిన లాభం. ఇప్పుడు మనం గల్ఫ్ ఎన్ని రోజుల్లో రికవరీ అవ్వచ్చు? యుద్ధం ఇప్పుడు ఉన్నట్టుండి ఆగినా చేసినా సరే గల్ఫ్ రికవరీ అవ్వాలంటే కనుక కనీసం 3-6 నెలలు పడుతుంది. మళ్ళీ యథావిధిగా టూరిజం అన్నీ డెవలప్ అవ్వాలి, చేయాలంటే 300 రోజుల వరకు పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక గొడుగు కింద లేని ఇరాను, హిజ్బుల్లా ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ ముసుగులో నుంచి దాడులు చేస్తారన్న భయంతోటి పడవల ఇన్సూరెన్స్‌లు అన్నీ పెరగటం వల్ల, చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టము ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే రేట్లన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే ఈజీగా ప్రయాణించి మనకి సరుకులు అందించే నౌక రవాణా కష్టాల్లో పడుతుందో ఆటోమేటిక్‌గా ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంది. రష్యా, చైనా, ఇరాన్ 3 కలిపి జనవరి 29, 2026లో ఒక ఒప్పందానికి వచ్చాయి. $400 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని చెప్పి చైనా నిర్ణయించింది ఇరాన్‌లో. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల చైనా ఆ పెట్టుబడులు పెట్టలేకపోతుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడిలో $50 బిలియన్ నుంచి $80 బిలియన్ వరకు చైనాకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా? ఎనర్జీ ప్రాజెక్ట్స్ చమురు రంగంలో $8 బిలియన్ నుంచి $20 బిలియన్ నష్టం రాబోతోంది. ఎందుకంటే అది ఎక్కువగా చైనా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోలేకపోతుంది. అక్కడ మొదలుపెట్టిన ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతున్నాయి. చమురు రంగంలో కానీ, గ్యాస్ రంగంలో కానీ. అవి చైనా పెట్టిన భారీ పెట్టుబడులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి అక్కడ. అలాగే ఇరాన్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చాలా పెట్టుబడులు పెట్టింది. $11 బిలియన్ నుంచి $36 బిలియన్ వరకు కూడా ఇరాన్‌లో రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల మీద పెట్టింది. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిలిచిపోవటమే కాకుండా మేజర్ పోర్టుల మీద ఇప్పుడు దాడులు కూడా జరిగినాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే చైనాకు చాలా ఖర్చవుతుంది. మరి చైనా ఆ ప్రాజెక్టులు కొనసాగిస్తుందో, వదిలేస్తుందో చూడాలి. ఇంకా మనం గమనించినట్లయితే కనుక చైనా ఇరాన్ నుంచి రావాల్సిన బాకీలు, సెటిల్మెంట్లు ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు. అవన్నీ అనిశ్చితిలో పడ్డాయి. అవన్నిటినీ కూడా చమురు రూపంలో చైనా తీసుకుంటుంది. ఇప్పుడు చమురు సప్లై చేసే పరిస్థితులు ఇరాన్ లేదు కాబట్టి అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు యుద్ధం వల్ల లాజిస్టిక్ అండ్ ఇన్సూరెన్స్ రేట్లు కూడా బాగా పెరిగినాయి. షిప్పింగ్ ఛార్జీలు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు 30% పెరగడం వల్ల అదనపు భారం పడుతోంది చైనా మీద. ఇప్పుడు ఏది దిగుమతి చేసుకోవాలన్నా చైనా నుంచి ఇంకా 6 నెలల వరకు కూడా ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. షిప్పింగ్ భారం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చైనాకి ఈ రంగంలో $6 బిలియన్ వరకు నష్టం వస్తుంది. ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే కొద్దీ దాని మీద పెట్టుబడి కానివ్వండి, లేకపోతే వచ్చే లాభాలను కానీ కోల్పోవాల్సి వస్తుంది. వీటన్నిటిని గమనించినట్లయితే కనుక చైనా $20 బిలియన్ వరకు కూడా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. యూరోప్‌కి అయితే ఇప్పుడు చక్కటి లాభం కలిగే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా అరబ్, గల్ఫ్ దేశాలకి టూరిజం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు యూరోప్‌కి టూరిజం మారే అవకాశం ఉంది. యూరోప్‌కి టూరిజం మారటం వల్ల, చేయటం వల్ల గణనీయమైన ఆదాయం అయితే యూరోప్‌కి పెరిగే అవకాశం ఉంది. కానీ మిడిల్ ఆసియా నుంచి అదేదైతే చమురు, ఎనర్జీ రంగం ఇవన్నీ ఉత్పత్తి నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాయో, అంటే దిగుమతి చేసుకుంటున్నాయో అవన్నీ కష్టాల్లో పడటం వల్ల ఇప్పుడు అమెరికా మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు $1 బిలియన్ నష్టం యూరోప్‌కి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే చమురు బ్యారెల్ ధర పెరిగే కొద్దీ కూడా
యూరోప్ ఆ భారం అంతా మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్తలో కాస్త టూరిజం రంగము వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి టూరిజం తగ్గటం వల్ల ఈ విధంగా అటు అమెరికా, రష్యా అయితే గణనీయమైన లాభాలు పొందుతాయి. చైనా మాత్రం ఈ యుద్ధం వల్ల చాలా నష్టపోతుంది. ఇండియాకు కూడా చమురు ధరలు కనుక పెరిగితే నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎల్ఎన్జీ కూడా అన్ని ఇండస్ట్రీస్‌కి 30% వరకు కట్ చేయడం జరిగింది. 60 రోజులే నిల్వలు ఉన్నాయని కూడా ప్రభుత్వం చేసింది. మళ్ళీ రష్యా మీద ఎక్కువగా చమురుకి ఆధారపడే అవకాశం అయితే భారత్‌కైతే ఉంది. ఆ విధంగా కూడా రష్యాకి లాభాలు మళ్ళీ. అంటే ఈ యుద్ధం వల్ల 2 అగ్రరాజ్యాలకి కూడా ఆర్థికపరమైన లాభం అయితే చాలా చక్కగా ఉంది. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.